ప్లీజ్ నందిని. ఏమైంది నందిని, అదోలా ఉన్నావు? అసలేం మాట్లాడట్లేదు. నాతో రావడం నీకేమైనా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదే. ఏ మరి ఈ రెస్టారెంట్ నీకు నచ్చలేదా? ఇంకెక్కడికైనా వెళ్దామా? హే పర్వాలేదు. లెట్స్ బీ హ్యాపీ యార్. నన్ను చూడు, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఏది ఒక స్మైల్ ఇవ్వు. ఆర్డర్ సార్. నందిని ఏం తీసుకుంటావు? నేనే చెప్తాను. 2 చికెన్ బర్గర్, ఓకే. 2 డ్రమ్ స్టిక్స్ అండ్ 1 వాటర్ బాటిల్. ఓకే సార్. తీసుకో నందిని, ఇవన్నీ నీకోసం ఆర్డర్ చేసింది. ఐ హేట్ చికెన్. నేను చికెన్ తిన్ను. ఏంటి చికెన్ తినవా? ఆమెకి చికెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. ఈ రోజే కాదు, నేను ఎప్పుడు చికెన్ తిన్ను. ఓ షట్, సారీ, ముందే చెప్పుండొచ్చు కదా. వెయిటర్, ఎనీ స్పెషల్ ఇన్ వెజ్? ఆహా ఏ వద్దు. 1 ఆరెంజ్ జ్యూస్. బాబు ధర్మం చేయి బాబు. ఆ అమ్మాయి ముందు మీరు పొర్రపాటును కూడా బెచ్చగడికి 5 పైసలు కూడా వెయ్యొద్దు. ఆవిడకి ఇష్టం ఉండదు. ఏయ్ పోరా. బాబు బాబు 1 రూపాయైనా ధర్మం చేయి బాబు. బాబు బాబు బాబు. థ్యాంక్స్ నందిని, నాతో పాటు బయటకు వచ్చినందుకు. హే దట్స్ ఓకే. అవును రోహిత్, నీ బ్లేజర్ చాలా బాగుంది. ఎంత ఉంటుంది దీని కాస్ట్? ఇదే నందిని, ఇది US లో తీసుకున్నాను, చాలా కాస్ట్లీ. ఓ అవునా. మరి ఈ కారు అరౌండ్ ఒక 10 lakhs అయి ఉంటుంది. ఓ 10 lakhs. ఓకే, 10 lakhs పెట్టి కార్ తీసుకున్నావు, కానీ ఒక 10 రూపాయలు బిచ్చగాడికి వెళ్ళకపోయావు. ఓకే ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం. సార్ మీరా? సక్సెసా? నందినికి ఇష్టమని నువ్వు చెప్పినవన్నీ కావాలని చెప్పావా లేక నిజంగానే చెప్పావా? యాక్చువల్లీ అమ్మాయిలందరికీ ఇది ఇష్టం ఉండదు. నందిని కొద్దిగా డిఫరెంట్ కదా, అందుకని ఇది వర్కౌట్ అవుతుందని మీకు చెప్పి పంపించా. ఏంటి బ్యాడ్ లక్? బ్యాడ్ లక్ కాదు, నువ్వు చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాను కదా, అదే నేను చేసిన పెద్ద తప్పు. బాస్, నేను ఒక ఐడియా ఇస్తాను, బెస్ట్ సక్సెస్ ఐడియా. దండం పెడతాను రా, నువ్వేమీ చెప్పొద్దు. బాస్ ప్లీజ్ బాస్, ఇది సక్సెస్ ఖచ్చితంగా బాస్. అదేంటి అడగండి బాస్. మన బాత్రూమ్ నుండి డైరెక్ట్ గా నందిని బెడ్రూమ్ కి ఒక వ్యూ ఉంది బాస్. అవునా? అది సక్సెస్. ట్రై చేయండి సార్. అవునా, నువ్వు ట్రై చేసావా? లవ్ చేసేది మీరు, నేనెందుకు ట్రై చేస్తాను సార్? రండి రండి రండి. ఇదే ఇదే ఇక్కడి నుంచి చూడండి బాస్. సార్ కనబడుతుందా? ఏం కనబడట్లేదు. ఉండండి, బైనాక్యులర్ తీస్తా. అసలు ఏం జరుగుతుంది? వీడేదో ప్లాన్ అని వాడికి సపోర్ట్ చేస్తున్నాడేంటి? సార్ చూడండి చూడండి, ఇందులో నుంచి బాగా కనబడుతుంది. సార్ సక్సెస్ సక్సెస్. హలో హలో నందిని, నేను పొద్దున్నే మాట్లాడుతున్నాను. చెప్పు. ఈ రోహిత్ తన బాత్రూమ్ లోంచి బైనాక్యులర్ తోని బెడ్రూమ్ లోని యాక్టివిటీస్ అన్ని గమనిస్తున్నాడు. నీ ఎంత చెప్పినా వినట్లేదు. వద్దు, అలా చేయకూడదు, తప్పు తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా వినలా. నువ్వు తొందరగా వస్తే ఆపచ్చు. రోహిత్, నీ పని అయిపోయింది పో. సూపర్ రా, సూపర్ రా పద్దు.
అయ్యో ఎటెళ్ళింది తను? అస్సలు కనబడట్లేదు. రోహిత్, what the hell are you doing? నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా వేరే వాళ్ళ బెడ్రూమ్ ని షూట్ చేయడానికి? నా బెడ్రూమ్ ని షూట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? నేను అలాంటి వాడిని కాదు నందిని. మరి నువ్వు ఇప్పుడు అక్కడ చేసిందేంటి? అది నేను. ప్లీజ్ రోహిత్, ఇంకేం మాట్లాడదు. ఇన్ని రోజులు నీ గురించి పాజిటివ్ గా అనుకున్నందుకు నన్ను పెద్ద ఫూల్ ని చేశావు. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. నువ్వు అయిపోయావరా. ఎస్, నందిని నాదిరా. నా నుంచి ఎవరు దూరం చేయలేరు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.